హాయ్. యాక్చువల్‌గా మా నాన్నకి ఒక పిచ్చి ఉందండి. అదేంటంటే 'చిరంజీవి'. యాక్చువల్‌గా ఆయన సినిమాలంటే ఇష్టం చాలా మా నాన్నకి. మేబీ కాలేజ్ డేస్, మేబీ 10థ్ ఆ టైంలో బాగా చూసేవాళ్ళంట. ఆఫ్టర్ 2000 అప్పటి నుంచి ఆపేశారు చూడడము గానీ, 'చిరంజీవి' సినిమా కాదు, మిగతా సినిమాలు గానీ ఆపేశారు అప్పటి నుంచి. తర్వాత ఏదో చేస్తూ వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు. బట్ అయినా మేము చదువుకునేటప్పుడు అంటే నేను 2003 అండి పుట్టింది. బట్ ఓకే. అప్పటి నుంచి అంటే ఒక ఏజ్ వచ్చినప్పటి నుంచి అంటే ఎయిత్ క్లాస్, సెవెంత్ అలా చదువుతున్నప్పటి నుంచి లేదంటే ఫోర్త్ నుంచి కానీ అలా ఉన్నప్పుడు చిరంజీవి సినిమా వస్తే మేము సినిమా చూడాలంటే మా ఇంట్లో ఆయన సినిమా పెట్టేవాళ్ళము. కాకపోతే నెక్స్ట్ ఛానల్ మార్చేసి అక్కడి నుంచి వేరే సినిమా చూసేవాడిని. అక్కడి నుంచి చూడడం అలవాటు. బట్ కాకపోతే ఆయన చదువుకో 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 అని దొబ్బుతుంటే చిరంజీవి సినిమా పెట్టేసి కొద్దిసేపులో ఆ బుక్స్ అలా సైడ్కి నూకేసి చైర్లో కూర్చొని ఆ, ఆ సినిమా చూసేవాడిని. చూస్తూ చూస్తూ నెక్స్ట్ చేంజ్ చేసేవాడిని. ఇంకా మేబీ మా నాన్న కోపంలో ఉండో లేదంటే చిరంజీవి సినిమా వద్దు ఎవరిదో వద్దు అనేసి ఆఫ్ చేస్తే మళ్ళీ పెట్టేవాడిని. పెట్టి మళ్ళీ ఆఫ్ చేస్తాడు. అప్పుడు అనిపించేది మా నాన్నకి కోపం వచ్చేది నా మీద విపరీతంగా వచ్చేది. ఆయన తిడుతుంటే నేనేం చేసేవానంటే, నీకు చిరంజీవి సినిమా అయితే చూస్తావు, మా వేరే సినిమా అయితే చూడవు, కాకపోతే మమ్మల్ని కొడతావు, అవసరమా అనేవాడిని. అనేసి మళ్ళీ ఏం చేసేవాడిని, వాడి సినిమా చూస్తావా నువ్వు చిరంజీవి సినిమా అనేవాడిని. అంటే చిరంజీవి మీద ప్రేమ ఉంది, కాకపోతే ఆయన నాకు అడ్డం వచ్చేవాడు వేరే సినిమా చూడాలంటే. కాకపోతే ఆయన వల్లే సినిమా చూసేవాడిని. ఎలాగుందిగా. బట్ చిరంజీవి ఇప్పుడు ఎందుకు అలా సినిమాలు తీస్తున్నాడో తెలియదు కానీ ఒకప్పుడు రుద్రవీణ అంట. చెప్తాడు. వాడికొక హోదా ఉంది కదా, బెలహరి గణపతి శాస్త్రి కొడుకని. గణపతి శాస్త్రి గారు, క్షమించండి. నేను ఎవరి కొడుకునైనా మనిషిని, మనిషికి తోటి మనిషిని గుర్తించే బాధ్యత ఉందని చెప్పడానికి నేను గణపతి శాస్త్రి కొడుకునే కానక్కర్లేదు. ఎవరి కొడుకునైనా ఈ మాటే చెప్తాను. మేబీ ఠాగూర్ రీమేక్ అయినా బాగుండేది. ఇంద్ర, స్టాలిన్ ఇలా చాలా మూవీస్ ఉన్నాయి. మేబీ ఇప్పుడు ఆఫ్టర్ ఖైదీ నెంబర్ 150 నుంచి 150 కానీ బాగుంటుంది. అప్పటి నుంచి దాని తర్వాత వచ్చిన 2-3 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. తర్వాత బాబీ గారితో ఒక సినిమా వచ్చింది, అది హిట్ అయింది. కాకపోతే అంత మాస్ అంత అనిపించదు. తర్వాత వచ్చింది గాడ్ ఫాదర్, బట్ రీమేక్. నాకు నార్మల్ లూసిఫర్ మూవీ చూసినప్పుడే నాకు అంత ఎక్కలేదు అది. దాని తర్వాత మళ్ళీ దాని తర్వాత ఇంకో మూవీ ఏదో వచ్చింది, అది వెళ్ళిపోయింది, ఆచార్య. నాకు ఆచార్య అనిపిస్తుంది. నాకు కొరటాల శివ గారు అంటే ఆయన మూవీస్ అన్న చాలా ఇష్టము. ఆయన కాంబో వాళ్ళ కొడుక్కి అంటే రామ్ చరణ్ గారికి పడింటే బాగుండు అనే ఫీలింగ్లో ఉంటాను నేను. అంటే కొన్ని కొన్ని సినిమాలు ఉన్నాయి, కొందరికి పడితే బాగుంటాయి, కొంతమంది డైరెక్టర్లు కొందరితో వర్క్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అలాంటి డైరెక్టరే నాకు రామ్ చరణ్ గారితో పడాలనిపిస్తుంది. కాకపోతే వాళ్ళ నాన్నగారితో చిరంజీవి గారితో పడింది. అది ఇద్దరు కాంబినేషన్. రామ్ చరణ్ గారు వచ్చారు, చిరంజీవి గారు ఉన్నారు. కాకపోతే ఆ సినిమా ఎక్కడో ఏదో వెళ్ళిపోయింది. ఎక్స్పెక్టేషన్ చాలా ఉన్నింది దానిపైన. ఇది కొడతాం ఖచ్చితంగా చిరంజీవి గారు, స్క్రిప్ట్ బాగుంటుంది అది ఇది అంటారు. బట్ ఆయన స్క్రిప్ట్స్ ఒకప్పుడు ఒకలాగా ఉన్నాయి, ఇప్పుడు చూస్తే మేబీ అవే రొటీన్ సినిమాలు. అంటే రొటీన్ సినిమాలు అన్ను రీమేకులు చేస్తూ ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు నాకు ఒకటి ఉంది ఏంటంటే, మేబీ రుద్రవీణ, ఠాగూర్, అంతకుముందు ప్రశ్వాని ప్రాణం, మెకానిక్ అల్లుడు, మేబీ ఇలాంటి స్క్రిప్ట్స్ అన్నీ చాలా బాగుంటాయి ఆయనకి. మేబీ ఇప్పుడు ఈ జనరేషన్లో నాకు అనిపించేది ఏంటంటే, ఇప్పుడు బావి గారితో ఇంకో సినిమా ఉంది, అనిల్ రావుపూడి గారితో సంక్రాంతికి వస్తుంది, మన శంకర్ వరప్రసాద్ అనేసి. కామెడీ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కాకపోతే అంత ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సినిమా హిట్ అయిపోతుంది, బాగుంటుంది. అది పక్కన పెడితే నాకు ఒక డైరెక్టర్ మీద ఉంది ఇప్పుడు, శ్రీకాంత్ ఊదెల. మేబీ చరిత్ర ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే దాని మీద రక్తం పడ్డప్పుడు ఓపెన్ అవుతుంది. నరికినప్పుడు మాత్రం ఒకసారి నా నెత్తి మీద దాని లోపల కెమెరా పెట్టచ్చు. వేరే లెవెల్లో ఉంటుంది. ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను నేనైతే. కాకపోతే చిరంజీవి గారు మేబీ స్క్రిప్ట్స్ సెలెక్షన్ నీట్గా ఉంటే మేబీ నాది అంటే పాత సినిమాలు చాలా చూసి ఆయనవి, కొనవీడి దొంగ ఇలాంటివన్నీ. మా నాన్న వల్ల ఆయన అంటే చాలా ఇష్టం. ఇంకా
అలాంటి స్క్రిప్ట్స్ రావాలి. అలాంటి స్క్రిప్ట్స్ వచ్చి అలా పడితే చిరంజీవి గారు అక్కడే ఉంటారు. ఇలాంటి సినిమాలొచ్చినా అక్కడే ఉంటారు. కాకపోతే గిల్టీ ఫీలింగ్ ఉంటది. అరే! ఏంటి ఇలా సినిమా తీస్తున్నాడు, ఎక్కడో వెళ్ళిపోతున్నాడు అని ఫీలింగొస్తుంది. కాకుంటే ఆ రోజు కొట్లాడే రోజు గుర్తున్నాయి. మేబీ ఇప్పుడొస్తే సినిమాలు టికెట్స్ కోసం గొడవ పెట్టుకునే రోజులు వస్తాయేమో. కాకుంటే ఆయన డిసప్పాయింట్ చేస్తున్నాడిప్పుడు. మేబీ ఆయన మళ్ళీ సైడ్‌కొచ్చి నీట్‌గా మాస్ సినిమాలు ఇప్పుడు యంగ్ డైరెక్టర్స్‌కి ఛాన్స్ ఇస్తే మామూలుగా ఉండదు. కానీ స్క్రిప్ట్స్ చేంజ్ ఎక్కడో అవుతున్నాయి అనే ఫీలింగ్ ఒకటి తెప్పిస్తున్నారు బయట. అలా కాకోకుండా ఆయనంతకు ఆయన వదిలేసి సైలెంట్ అయిపోయి అన్నట్టు మాట్లాడుతున్నారు. అలా కాకోకుండా ఆయన కంటెంట్ సెలెక్ట్ చేసి ఒకసారి వదిలేసాడు అంటే మేబీ ఇంకా ఫిల్మ్ వేరే లెవెల్‌లో ఆడుతది.